దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో యేసు ప్రభువారు చెప్పిన ఉపమానములు, వాటిని గురించి కొన్ని ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ దేవుని సహాయ మూలముగా నేర్చుకోవడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు. అందును బట్టి మనమందరము కూడా కృతజ్ఞత కలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో కనబడాలి. ఎందుకంటే కడవరి దినములలో మనము ఎలా బ్రతకాలి, ఏ విధముగా దేవుని రాజ్యమునకు సిద్ధపరచబడాలి అనే ఆత్మీయ విషయములను మరి వాక్య భాగములలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కడవరి దినములలో అసత్యములనేవి అధికమవుతూ ఉన్న ఈ దినాలలో మరి దేవుని బిడలమైన మనము సత్యమును గ్రహించి సత్యమును అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు పరలోక ద్వారములనేవి మన నిమిత్తముగా తెరవబడుచు ఉన్నాయి. నా ప్రియ దేవుని ప్రజలారా, యేసు ప్రభువారు ఈ లోకములో బ్రతికిన కాలములలో తండ్రి రాజ్యమును గురించినటువంటి మర్మములనేవి ఉపమానముల రీతిగా ఆయన బోధిస్తూ వచ్చాడు. మరి శిష్యులకు, జన సమూహములకు దేవుని రాజ్యమును గురించినటువంటి మర్మములన్నీ కూడా ఆయన తెలియజేస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని ఉపమానములకు ఆయన దాని భావములను ప్రజలకు తెలియపరుస్తూ, మరి శిష్యులకు కూడా తెలియపరుస్తూ, వాటిని గురించిన ఆత్మీయ విషయములనేవి మరి దేవుని వాక్యములలో నుండి మనము కూడా నేర్చుకుంటూ మరి మన ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి తన రాకడలో మనము కొనిపోబడే వారముగా ఉండాలి. ఎందుకంటే కడవరి దినములలో దేవుని రాకడకు సిద్ధపడనివ్వకుండా మరి అనేక భయంకరమైనటువంటి ఎదిరింపులు అనేవి కనబడుచు ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులన్నీ కూడా మనందరి జీవితాలలో ఎదురవుతూ ఉన్నప్పటికీ మనందరి ఒకటే గురి, మన ప్రభువును చేరుకోవాలి. తండ్రి రాజ్యములో మనము కూడా సూర్యుని వలె ప్రకాశించే వారముగా ఉండాలి. మరి శిష్యుల యొక్క జీవితాలలో కూడా మనము గమనించినప్పుడు యేసు ప్రభువును వెంబడించే విషయాలలో సంపూర్ణముగా తమను తాము అప్పగించుకొని మరి తండ్రి రాజ్యములో ప్రవేశించే ఆ మార్గమును వారు తెలుసుకోగలిగారు. కనుకనే పేతురు భక్తుడు చెప్పినట్లుగా సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించుచున్నాము, మరి మాకేంటి ప్రయోజనము అని అడిగినప్పుడు యేసు ప్రభువారు వారికి చెప్పిన మాటలు, మీకు నిత్య జీవమును ఇస్తానని చెప్పాడు. మరి ప్రభువు మార్గములో కొనసాగుతున్నటువంటి వారందరి జీవితాలలో నిత్య జీవం అనేది మనము అనుభవించబోతూ ఉన్నాం. మన జీవితంలో ఈ మరణముతో మన ముగింపు అనేది కలగదు, కానీ మనము నిత్యముగా యేసు ప్రభువుతో పాటు ఉండబోవచ్చు ఉన్నాం. యుగములు మన ప్రభువుతో కూడా ఉండబోవచ్చు ఉన్నాం. మరి అలాంటి ఒక మార్గాన్ని ఈ లోకములో దేవుడు మన కొరకు తెరచి ఉంచాడు. కనుకనే యేసు ప్రభువారు చెప్పినట్లుగా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పిన యేసు ప్రభువు మరి ఆయనను వెంబడించే వారము కూడా పరిపూర్ణమైన ఒక జీవితం అనేది ప్రతి మానవునిలో కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడలారా, ఈ సమయంలో మరొక ఉపమానమును గురించి మనం క్లుప్తముగా కొన్ని ఆత్మీయ విషయములను తెలుసుకుందాం. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలముగానే ఈ సత్యములనేవి వివరించడానికి ప్రయత్నిస్తాను. మరి దేవుని బిడలమైనటువంటి మనలో ప్రతి ఒక్కరము కూడా వాక్యమునకు మనం విధేయత చూపుతూ వాక్యానుసారముగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనము ఆశీర్వదింపబడుతున్నాము, మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతున్నాయి. మరి దేవుని వాక్యానుసారముగా ఎవరైతే నడుచుకునేవారుగా ఉంటున్నారో వారి ఇరుగు పొరుగు వారు కూడా ఆశీర్వదింపబడుతూ ఉంటారు. ఎందుకంటే మనము నివసించే ఏ ప్రదేశమైనా కానివ్వండి, ఆ ప్రదేశములో దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు, దేవుని హస్తం మనతో కూడా ఉన్నప్పుడు
నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడిన ఒక గొప్ప జనాంగమై ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో మరొక ఉపమానమును గురించి మనం గమనించబోతున్నాం గనక శ్రద్ధగా మీరు ఆలకించండి. ఈ వర్తమానం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా వినండి. ఆధ్యాత్మిక జీవితాల్లో ఒకవేళ వెనుకబడిపోతూ ఉన్నట్లయితే మరలా మనము దేవుని సన్నిధికి రావడానికి ఈ వర్తమానం అనేది మీకు ఉపయోగపడవచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనములలో ఆవగింజ ఉపమానమును గురించి చెప్పబడుతూ ఉన్నది. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును అని చెప్పబడుతూ ఉన్నది. విత్తనములన్నిటిలోకెల్లా చాలా చిన్నదిగా కనబడుతున్న ఈ ఆవగింజ అనేది మొదటిగా అది ఒక గుండ్రముగా కనబడుచున్న విత్తనముగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, ఒక పరిపూర్ణవంతమైన జీవితం అనేది మనము చేయాలనేది ఈ వాక్య భాగములలో నుండి మనము గమనించగలం. ఆవగింజ గురించినటువంటి ఈ ఉపమానం అనేది మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనములోను, లూకా సువార్త 13వ అధ్యాయం 19వ వచనములో కూడా ఇదే ఉపమానమును గురించి తెలియచేయబడుతూ ఉన్నది. మరి ఆవగింజంత విశ్వాసమున్న ఎడల ఈ కొండను చూచి సముద్రములో పడుము అన్నప్పుడు అది పడిపోతుందని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు కదా. ఆవగింజంత విశ్వాసం. మరి మన యొక్క విశ్వాసము కూడా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మనకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఒక పెద్ద పర్వతముగా ఉండవచ్చు. అవి ప్రతికూల కార్యములు అది కదల్చబడలేని పర్వతాలుగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. మరి విశ్వాసముతో దేవుని ఎడల చేసే ప్రార్థనలన్నీ కూడా మరి దేవుడు ఆలకించి మన సమస్యలన్నిటిని కూడా ఆయన తీర్చగలడు. ఆ ప్రియ దేవుని బిడలారా, నేను ఆ విషయమును గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. ఆవగింజ అనేది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును అని చెప్పబడుతూ ఉన్నది. యేసు ప్రభువారు పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని చెప్పుచూ ఉన్నాడు కదా. మరి ఈ ఆవగింజ అనేది ఒకటి పరలోక రాజ్యమునకు సూచనగా ఆయన చెప్పుచూ ఉన్నాడు. పరలోకము లేక పరలోక రాజ్యము, మరి ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యము అనేది మన జీవితాలలో స్థాపించబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని జనమా, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనములను గురించి మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనములలో అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలు నడుతుము అని చెప్పుకుందురు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్య విస్తరణను చూపిస్తూ ఉన్నది. ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించినందు మూలముగా అనేకులు ఆయన వైపు తిరిగిన వారుగా ఉంటున్నారు. ఆ మరణము ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ మరణమును గురించి మరి
ధ్యానించేవారుగా ఉంటున్నారో వారందరూ కూడా ఈ రాజ్యములోనికి వస్తూ ఉన్నారు. మరి యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్యమును గురించి చెప్పిన మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును అని చెప్పబడుతూ ఉన్నది. ఆ ప్రియ దేవుని జనులారా, మనము వాస్తవముగానే ఈ దేవుని రాజ్యములోనికి మనము రాగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము కానివ్వండి, మరి ఆయన వాక్కులు కానివ్వండి, ఒక మనుషుని జీవితం అనేది మార్చగలుగుతూ ఉన్నది. అందుకని ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనంలో మనం చదువుతున్నాం కదా, ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగించిన పోలి ఉన్నది. పరలోక రాజ్యం అనేది ఒకడు తీసుకుని పొలములో విత్తిన ఆవగించిన పోలి ఉన్నది. అవును, ఒక విత్తనం అనేది విత్తబడినప్పుడు అది మరణిస్తే కానీ అది తిరిగి మరలా మొక్కై మొలిచేదిగా కనబడుతూ ఉన్నది. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు, తాను మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమందు ఆయన పునరుత్థానుడయ్యాడు. కనుక ఈనాడు మన జీవితాలలో సమాధానము, సంతోషము, నెమ్మది, విశ్రాంతి ఇవన్నీ కూడా కలుగు చేయబడ్డాయి. కనుకనే మనమందరము కూడా ఒక నెమ్మది కలిగిన నిమ్మలమైన జీవితము చేయడానికి ప్రభువు మనకెంతగానో సహాయపడుతూ ఉన్నాడు. ఇదే విషయములను మీకా గ్రంథము 4వ అధ్యాయము 1 వచనాలలో మనము గమనించుచూ ఉన్నప్పుడు, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడి ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. ఇదే ప్రవచనములు అనేవి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన ప్రవచనములు ఇవి. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆవగించ అనేది ఒక పరిపూర్ణతను చూపుతూ ఉన్నది. దేవుని బిడలమైన మన జీవితాలలో ఒక పరిపూర్ణత అనేది దేవుడు మనలో ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువులో అన్ని విషయాలలో ఒక పరిపూర్ణత కలిగి ఉన్నాడు. ప్రేమలో పరిపూర్ణత, తర్వాత శ్రమపడు విషయములో ఆయన పరిపూర్ణుడుగాను, మరి దేవుని చిత్తము చేయుటలో పరిపూర్ణుడుగాను, మరి పరిశుద్ధతలో పరిపూర్ణుడుగా ఆయన కనబడుతూ వచ్చాడు. కనుక దేవుని బిడలమైన మన జీవితాల్లో కూడా మరి ఇలాంటి ఒక పరిపూర్ణతలనేవి మనకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మనము ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనలను మనము సమర్పించుకుని మరి మన జీవిత విధానములనేవి ఎప్పుడైతే మార్చుకోగలుగుతూ ఉన్నామో, మనకు యేసు ప్రభువు ద్వారాగానే నెమ్మదిని, సమాధానం అనేది కలుగుచూ ఉన్నది. కనుకనే యేసు ప్రభువారు పరలోక రాజ్యం అనేది ఆవగించుకు పోల్చి చెప్పుచూ ఉన్నాడు. మరి ఈ ఉపమానములో మనం గమనించే ఆత్మీయ సత్యం ఏమిటంటే, ఆదాము మూలముగా ఏ విధముగా పాపం అనేది లోకములోనికి ప్రవేశించిందో, మరి ఆ పాపము వలన అనేకులు మరి జన్మ పాపముగాను, కర్మ పాపముగాను ఉన్నవి అని చెప్పినట్లుగానే, మరి దావీదు భక్తుడు కూడా అంటున్నాడు ఇక్కడ, నా తల్లి పాపములో గర్భము ధరించి ఉన్నదని చెప్పి దావీదు భక్తుడు అని చెప్పుచున్నట్లుగానే, మరి మొదటి మనుష్యుడైన ఆదాము ద్వారా ఏ విధముగా ఈ లోకములోనికి పాపము ప్రవేశించి ఉన్నదో, అలాగే రెండవ మనుష్యుడైన ఆదాము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కృప, సమాధానం అనేది కలుగుచూ ఉన్నది. పాపము నుండి విముక్తి కలుగుచూ ఉన్నది. అందుకనే మనము నెమ్మది కలిగిన వారముగా ఉంటున్నాం. ఆకాశ పక్షులన్నీ కూడా వచ్చి ఆ చెట్టు కొమ్మ మీద ఉంటున్నట్లుగా ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఉపమానములో నుండి మనకు నేర్పించే విషయములనేవి మనము ఆయన యందు సమాధానము పొందుకునే వారముగా ఉంటున్నాం. ఆయన యందు మనకు నెమ్మది అనేది కలుగుతూ ఉన్నది. కనుకనే అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును అని యేసు ప్రభువు చెప్పాడు.
కనుక కడవరి దినములలో ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో వారందరూ కూడా రక్షణ పొంది క్రీస్తు రాజ్య విస్తరణలో మనము కూడా పాలి భాగస్థులంగా మార్చబడుతూ మరి దేవుని రాజ్య సువార్త అనేది అనేక ప్రాంతములకు తీసుకువెళ్ళడానికి ప్రభు మనకు కృప దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ఆవగించున గురించిన ఉపమానమును మీరు మాకు బోధించారు. అవును తండ్రి, మీ రాజ్య విస్తరణలో మేము కూడా ప్రభువ పాలి భాగస్థులుగా మార్చబడుటకు మాకు కావలసిన కృపను అనుగ్రహించండి తండ్రి. కడవరి దినములలో మేము అధికముగా మీ సన్నిధిలో పాలు పొందుచు మా కుటుంబములలోను వ్యక్తిగత జీవితాలలోను నెమ్మదిని సమాధానమును మీరు అనుగ్రహించండి. మీ కృపచేత మమ్మల్ని అందరూ కూడా నింపండి తండ్రి. మీ రాజ్య సువార్తలో మేము కూడా పాలి భాగస్థులుగా మార్చబడుటకు కావలసిన శక్తిని, అభిషేకమును మీరు మాకు దయచేయండి. కడవరి దినాలలో ప్రభువా ఇంకను అనేకుల రక్షణ కొరకు తండ్రి మేము విజ్ఞాపన చేసేవారముగాను మీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు దయచేయండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకుంటూ ఈ వర్తమానమును ఎవరైతే వింటూ ఉన్నారో వారి వ్యక్తిగత జీవితాలలో కూడా ఒక గొప్ప నెమ్మదిని మీరు కలుగు చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి. ఆధ్యాత్మిక జీవితములలో బలపరచబడండి. ప్రభు రాకడకు సిద్ధపడండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.